కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నమ్మకమైనటువంటి సేవ చేసేటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏలీ కుమారులైనటువంటి హోఫ్ని అలాగే ఫీనహాసు అనేటువంటి యాజకులు మరణించిన తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమిస్తాను. ఒక ఫెయిత్ఫుల్ ప్రీస్ట్, ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఒక ఫెయిత్ఫుల్ పాస్టర్, ఒక ఫెయిత్ఫుల్ వర్కర్, ఒక ఫెయిత్ఫుల్ ఎవాంజలిస్ట్ని నేను నియమిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనానికి ప్యారలల్గా ఉన్నటువంటి మరొక వచనాన్ని మీకు మత్తయి సువార్తలో చూపించగలను. 25వ అధ్యాయము 21వ వచనము. నమ్మకమైన మంచి దాసుడా సంఘ కాపరి, నీవు ఈ కొంచెములో అనగా ఈ చిన్న సంఘమును నడిపించుటలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీకు మరిన్ని సంఘములను ఇచ్చేదను అనే విధంగా మీరు కొంచెం సేపు అర్థం చేసుకోండి. ఇది అటువంటి అర్థం వచ్చేదే. దేవుడు నీకు సేవని అప్పగించినప్పుడు, ఒక సంఘమును అప్పగించినప్పుడు ఆ సంఘమును మీరు బాగా చూసుకోవాలి, సంఘ సభ్యులను మీరు బాగా చూసుకోవాలి, వారి గృహములను మీరు దర్శించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి ప్రతి అవసరతలో మీరు వారికి చేదోడుగా ఉండి తీరాలి. సరే, కొన్ని క్యారెక్టర్స్ మాట్లాడుకుందామండి. అ ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఒక నమ్మకమైనటువంటి సేవకునికి ఉండవలసినటువంటి లక్షణాలు మీకు వివరిస్తాను. మొదటిగా వినయము కలిగి ఉండాలి, అంటే హ్యూమిలిటీ అన్నమాట, హంబుల్గా ఉండాలి మనం. రెండవది విధేయత కలిగి ఉండాలి, ఒబీడియన్స్గా ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి. మనము యూ షుడ్ ఒబే ది లా ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపించాలి. విధేయత చూపించడం అంటే ఏమిటి అంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మనము సనగక గుణగక చేయడమే అన్నమాట. ఇక మూడవది శ్రద్ధగా మనము సేవను జరిపించాలి. ఆ డిలిగెన్స్ అనేది ఎటువంటిది ఉండాలా. తర్వాత నిబద్ధత కలిగి ఉండాలా, అంటే కమిట్మెంట్ ఉండాలి. తర్వాత నమ్మకంగా పనిచేయాలి, ట్రస్ట్ వర్దిగా పనిచేయాలి, నిస్వార్థంగా పనిచేయాలి, సెల్ఫ్లెస్ అంటే దేవుని నుంచి మనము ఏమీ ఆశించకుండా పని చేయాలి. తర్వాత బాధ్యతగా ఉండాలి, రెస్పాన్సిబిలిటీని మీరు చూపించాలి. ఇక చివరిగా దూరదృష్టి కలిగి ఉండాలి. ఈ సంఘము ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆ ఫోర్సైట్ మీకు ఉండాలి. ఒకవేళ సమస్యలు రాబోతున్నాయా, ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి అనేటువంటి విషయం గురించి మీరు ముందుగానే కొంతవరకు ప్రెడిక్ట్ చేయగలగాలి. ఈ లక్షణాలన్నీ మీలో ఉంటే మీరు నమ్మకమైన సేవ చేస్తున్న వారే అని అర్థం చేసుకోండి. దేవుడు చాలా మందిని సేవ కొరకు పిలుస్తున్నాడు అండి. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, ఆ యవనస్తులలో యవనస్తురాండ్రు కానివ్వండి, అందరినీ సేవ కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు దొరికే కాలము నందే మనము ఆయనను వెతకాలి. ఎందుకంటే దేవుడు దొరకని కాలము కూడా రాబోతున్నది. దాని గురించి మరొక వీడియో చేస్తాను. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చినాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రతి విషయంలో దేవా మీరే మాకు తోడుగా మమ్మల్ని ముందుకు నడిపించండి. మా ఆత్మీయ కన్నులు తెరవండి నాయన. అంధకారంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని వాక్యపు వెలుగులోకి తీసుకుని వచ్చి వారిని ఆశీర్వదించి వారికి సమాధానం అనేటువంటి కృపను మీరు మెండుగా ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.